ఈ వీడియో అవగానే లాస్ట్‌లో మిమ్మల్ని ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అడుగుతాను. దానికి మీరేం చెప్తారో చూద్దాం. ముందు ఈ వీడియో అవ్వకూడదు. ఏపీలో కౌలు రైతులకి కూటమి సర్కార్ శుభవార్త చెప్పింది. గత పాలనలో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన కౌలు రైతు చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో మెరుగైన పాత కౌలు రైతు చట్టాన్ని అమల్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల కీలక ప్రకటన చేశారు. విజయవాడలో నిర్వహించిన ఆప్కాబ్ రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన, ఈ మేరకు కౌలు రైతు చట్టం అమలు మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ ప్రభుత్వానికైనా, ప్రజలకైనా వ్యవసాయం, సహకార సంఘాలు అత్యంత ప్రాధాన్యమైనవి. ఈ రంగాలు లేని సమాజాన్ని ఊహించలేమని అచ్చెన్నాయుడు తెలిపారు. 2019లో వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన కౌలు రైతు చట్టాన్ని రద్దు చేసి 2016లో అప్పటి టీడీపీ సర్కార్ చేసిన చట్టాన్ని అమలు చేస్తామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. భూ యజమాని అంగీకారం ఉంటేనే కార్డు ఇవ్వాలని మెలికిపెట్టడంతో గతంలో వచ్చిన ప్రయోజనాలు కూడా అందక రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. ప్రతి కౌలు రైతుకి బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సహకార వ్యవస్థలో ఈకేవైసీ అమలు చేసి పారదర్శకంగా సేవలు అందించాలన్నారు. కౌలు రైతుల్ని సహకారం సంఘాల్లో సభ్యులుగా చేర్చి రుణాలు అందించాలని, చిట్ట చివరి కౌలు రైతు కూడా అన్యాయం జరగకూడదన్నదే ప్రభుత్వం లక్ష్యం అన్నారు. కమర్షియల్ బ్యాంకులని ధీటుగా సహకార సంఘాలను తీర్చిదిద్దాలని, నూతన సంస్కరణలతో రైతుల జీవితంలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సొంత రైతులే వ్యవసాయాన్ని వదిలేస్తున్న, సాగు నేస్తున్న నేపథ్యంలో సాగు బాధ్యతలను కౌలు రైతులే తీసుకుంటున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 90% పైగా కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారన్నారు. సీసీఆర్‌సీ పేరిట అనాలోచిత చట్టాన్ని తెచ్చి అన్నదాతలు గత ప్రభుత్వం నట్టేట ముంచిందన్నారు. సీసీఆర్‌సీ కార్డులు రాక, ప్రభుత్వ ప్రయోజనాలు అందక రైతులు కష్టాల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాకతో రైతాంగానికి మళ్ళీ మంచి రోజులొచ్చాయని, అవి రావాలని, వ్యవసాయానికి ఊతమిచ్చేలాగా తాము ముందుకు తీసుకెళ్తున్నామని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. ఈ యొక్క ప్రభుత్వం కౌలు రైతులకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టా కాదా చెప్పండి, మీరు కింద రాయండి. అట్లాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి ఒక 60 రోజులు అవుతుంది అటు ఇటుగా. ఈ 11 తారీఖుకి 2 నెలలు అవుతుంది. సో మీకేమనిపిస్తుంది? ఓ పక్క రకరకాల నెగటివిటీ ఉందనేటువంటి మాట వైసీపీ వైపు మీడియా నుంచి స్పష్టంగా అయితే కనిపిస్తుంది. అందులో క్వెషన్ లేదు. అయితే అది నిజమా? లేక వాళ్ళ సృష్టా? లేక ఎంతో కొంత నెగటివిటీ వీళ్ళ మీద వీళ్ళే తెచ్చుకుంటున్నారా? కూటమి నేతలు యొక్క బిహేవియర్ గాని, కొన్ని ఏవైతే జీవోలు రిలీజ్ చేసి మళ్ళీ వాటిని వెనక్కి తీసుకోవడం గాని, ఇట్లా ఒక నిశ్చితమైన ఒక స్ట్రాంగ్ అభిప్రాయం, హానెస్ట్ అభిప్రాయం చెప్పండి. ఎందుకంటే నేనిది పార్టీ శ్రేణులకు ఈ వీడియో పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు చెప్పిన ప్రతి అభిప్రాయాన్ని వాళ్ళకి పంపించేటువంటి బాధ్యత నేను తీసుకుంటున్నా. కాబట్టి నిజమైన, నిఖార్సైన, హానెస్ట్ అయిన అభిప్రాయం మీరు రాయండి. ఎవడో చూస్తాడు, ఆడేదో అనుకుంటాడు, నమ్ముతాడు ఇయన్నీ పక్కన పెట్టండి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇట్లాగే భజన ఎక్కువైపోయి ఆ రకంగా వాళ్ళు ఓడిపోయారు. గతంలో గూడా 19లో గూడా చంద్రబాబు ఈ రకమైన భజన ఎక్కువైపోయి ఓడిపోయారు. సో భజనొద్దు. హానెస్ట్‌గా నిజమైతే నిజాన్ని కూడా మీరు పాజిటివ్ చెప్పినా ఓకే. దాన్నేం నేను భజన అనట్ల. సో నిజంగా ఎట్లా ఉంది 60 రోజుల పాలన? దీని మీద మీరేం ఇన్‌పుట్స్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళకి? మీరు రాయండి. నేను ఈ వీడియోని ఖచ్చితంగా పార్టీ వరకు పంపించే బాధ్యత నాది.